హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, జీవితంలో స్థిరపడాలని, ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతోమంది విద్యార్థులకి ఓ కళ. కానీ ఆ కళని కొంతమంది మాత్రమే నిజం చేసుకుంటారు. మరి మీరు కూడా ఆ కళని నిజం చేసుకోవాలంటే 100% ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే సక్సెస్ సీక్రెట్ మీకు తెలిసి ఉండాలి. సో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. ఏముంటుంది సార్, సీక్రెట్ ఏముంటుంది సక్సెస్కి అనుకుంటున్నారా? సో మీకు ఒక 2 minutes కాన్సన్ట్రేట్గా వినండి. మీరు పాయింట్ టు పాయింట్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే 100% మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? రైట్. సో జనరల్గా మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక అభ్యర్థి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎగ్జామినర్ అనేది మీకు తెలియాలి. అకాడమిక్ ఎగ్జామ్స్ డిఫరెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఫరెంట్. ఆ తేడా మీకు క్లారిటీ ఉండాలి. సో ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్లీ ఏం టెస్ట్ చేస్తారంటే ఒక అభ్యర్థిలో లాటరల్ థింకింగ్ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయని టెస్ట్ చేస్తారు. లాటరల్ థింకింగ్ అంటే ఏంటో తెలియాలి. లాటరల్ థింకింగ్ అంటే క్విక్ రెస్పాండ్ కావడం, కొత్తగా ఆలోచించడం, డిఫరెంట్గా ఆలోచించడం, లాజికల్గా థింక్ చేయడం. ఇవి గనక మీకు ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే మనకి ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ని మనం ఎంత వేగంగా చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మీకు తెలుసు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జస్ట్ మనకు ఒక క్వశ్చన్కి అటెంప్ట్ చేయడానికి, సాల్వ్ చేయడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో మనకి ఈ ఎగ్జామ్స్లలో, ఈ పోటీ పరీక్షలలో మెయిన్లీ మనకు ఏ ఎగ్జామ్ తీసుకున్న సబ్జెక్ట్స్ ఏముంటాయి? జనరల్గా రీజనింగ్ ఉంటుంది, అలాగే అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక రకంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ సబ్జెక్ట్ అనుకోండి, రీజనింగ్లో లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఒక క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ని ఐడెంటిఫై ఎలా చేయాలో తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అర్థమెటిక్లో తీసుకుంటే మనకి షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ ఆ అర్థమెటిక్లో క్వశ్చన్ నువ్వు ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ని దాన్ని సాల్వ్ చేయకుండానే ఆన్సర్స్ని మనం ఎంత వేగంగా ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే జనరల్ అవేర్నెస్లో, సో జనరల్ అవేర్నెస్లో కూడా మనకి నీకు సబ్జెక్ట్ ఎంత డెప్త్గా ఉన్నదనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు, ఆన్సర్స్ని మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నాము ఆ క్వశ్చన్ సంబంధించినది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీ కోసం. మీరు ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సాలరీ మనకి ఫస్ట్ మనకి 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ 30% ఇంక్రీజ్ అయింది. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఈ సాలరీ అని అడుగుతారు. ఇది రెగ్యులర్ క్వశ్చన్, ప్రతి ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ కూడా. సో ఈ క్వశ్చన్ మనకి ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 30% ఇంక్రీజ్ అయింది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఈ సాలరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్? ఓకే, శాతంలో ఆ తేడా ఎంత ఉంటుంది, మార్పు ఎంత ఉంటుంది అని అడుగుతారు. సో దీన్ని మీలో కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇది వెరీ రిపీటెడ్ క్వశ్చన్, ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో దీన్ని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేస్తుంటారు. అంటే ఒక అభ్యర్థి దీన్ని సాల్వ్ చేయడానికి మనకి ఒక మెథడ్ ఫాలో అవుతాడు, ఇంకొక అభ్యర్థి ఇంకొక మెథడ్ ఫాలో అవుతాడు. బట్ ఫైనల్గా అందరికీ ఆన్సర్స్ వస్తాయి, కానీ అందరికీ జాబ్ రాదు. ఎవరికి జాబ్ వస్తుంది మరి? ఇప్పుడు చూడండి, దీన్ని మనం కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఫస్ట్ సాలరీ 100 రూపీస్ అనుకుంటారు. అంటే ఎస్పెషల్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఫస్ట్ అనుకునేది అదే కదా, ఎక్స్ అనుకోవడము లేదా 100 అనుకోవడము. తర్వాత 20% ఇంక్రీజ్ అని, అంటే 100 + 20లో 20% అంటే 120 అవుతుంది. మళ్ళీ తర్వాత 30% ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ 120లో 30% క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా ఒక ఆన్సర్ వస్తుంది. మీ ఆన్సర్ కూడా కరెక్టే. అయితే ఇంకొక అభ్యర్థి ఏం చేస్తాడు, నాకు షార్ట్ కట్స్ తెలుసు, షార్ట్ కట్స్ నేర్చుకున్నానని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 20% ఇంక్రీజ్ అంటే మనకి ఫార్ములాస్ ఉంటాయి, షార్ట్ కట్ ఫార్ములాని మనకు మెన్షన్ చేస్తుంటారు. అంటే x+y + x × y / 100 ఈ ఫార్ములా అప్లై చేసి దాని ఆన్సర్ చేస్తుంటారు. సో ఇక్కడ ఇతనికి కూడా మనకు ఆన్సర్ వస్తుంది, రైట్ నౌ. సో ఇంకొక అభ్యర్థి ఏం చేస్తాడు, ఇక్కడ ఫస్ట్ 20% తర్వాత 30% అంటే జస్ట్ 20కి 30 యాడ్ చేస్తాడు, 50 వస్తుంది. ప్లస్ 20లో 30% ఎంత, 3 × 2 6 యాడ్ చేస్తాడు, ఆన్సర్ 56%.
అంటే ఇక్కడ ఒక ముగ్గురు అభ్యర్థులు తీసుకుంటే 3 విధాలుగా చేశారు ఆన్సర్. ముగ్గురికి ఆన్సర్ కరెక్టే వస్తుంది. కానీ ఎవరికి జాబ్ వస్తుంది? ఎవరైతే స్మార్ట్గా థింక్ చేస్తారో, డిఫరెంట్గా థింక్ చేస్తారో, ఎవరైతే వేగంగా ఆన్సర్ని తీసుకురాగలుగుతారో వాడికే జాబ్ వస్తుంది. అంటే మనం ఇక్కడ 100% ఏంటంటే అక్యురేసీ అనేది ఇంపార్టెంట్ అండ్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి మనకి షార్ట్ కట్స్ అంటే డిఫరెంట్గా థింక్ చేసి అంటే కాన్సెప్ట్ మీరు అంటే కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇలా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ తీసుకోండి. రీజనింగ్లో మనకి కొన్ని సందర్భాల్లో మీకు ఆన్సర్ తెలియకుండా ఆప్షన్ నుంచి కూడా ఆన్సర్ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీజనింగ్లో ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఆప్షన్స్లో మనకి BKL ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే మనకి BHJ ఇచ్చారు. సో దీనిలో మనం ఏ ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మనకి సో ఫస్ట్ లెటర్ మీరు చూడాల్సిన అవసరం లేదు, B చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే B అన్నింటిలో ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ సంబంధించి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ లెటర్ అనేది క్లారిటీ ఉంది, BB వస్తుంది. మళ్ళీ అక్కడ క్వశ్చన్లో ఆ ఫస్ట్ లెటర్కి ఏ కోడ్ వస్తుందో నువ్వు ఫైండ్ అవుట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే ఇక్కడ JJ అనేది ఇందులో సెకండ్ ఉంది. సో ఇందులో కూడా లాస్ట్లో ఉంది, ఇందులో కూడా లాస్ట్ ఉంది కాబట్టి సో మనకి ఇందులో L ఉంది. అంటే ఛాన్సెస్ ఏముంటాయి, మనకి ఈ రెండింటిలోనే ఏదో ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఇందులో జస్ట్ ఈ సెకండ్ లెటర్ కన్ఫర్మ్ చేసుకుంటే మ్యాక్సిమం మీకు తెలిసిపోతుంది. ఇంకొకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెకండ్ లెటర్ డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ I ఉంది, K ఉంది, H ఉంది. కానీ ఇక్కడ B ఉంది, B ఉంది, B ఉంది, ఇక్కడ J ఉంది, J ఉంది. అంటే ఖచ్చితంగా మీరు సెకండ్ లెటర్ డిఫరెంట్ లెటర్స్ మనకి సెకండ్ లెటరే కనిపిస్తుంది కాబట్టి జస్ట్ ఆ సెకండ్ లెటర్ మీదనే ఫోకస్ చేయండి. అంటే ఇక్కడ అన్ని లెటర్స్కి సంబంధించి మనకు ఆ రిలేషన్ మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు స్టూడెంట్ ఫస్ట్ లెటర్ చూసుకుంటాడు, తర్వాత సెకండ్ లెటర్ కూడా చూసుకుంటాడు, తర్వాత థర్డ్ లెటర్ చూసుకుంటాడు, వాడికి కూడా ఆన్సర్ వస్తుంది. కానీ నీకు కూడా ఆన్సర్ వస్తుంది. కానీ అక్కడ ఎంత వేగంగా చేయగలుగుతున్నావు, ఎంత స్మార్ట్గా థింక్ చేయగలుగుతున్నది ఇంపార్టెంట్. సో ఇలా లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే జనరల్ అవేర్నెస్లో కూడా మనకి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి మనము చాలా వరకు ఆన్సర్ తీసుకురావచ్చు. ఇదంతా నువ్వు ప్రాక్టీస్లో అలవాటు చేసుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓవర్ నైట్ ఏదో 1 monthలో 2 monthsలో ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుందని కలలు కనకండి. సో ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, ఒక సిస్టమేటిక్గా అంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే నువ్వు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ టైం మేనేజ్మెంట్ సెట్ చేసుకుంటూ అప్పుడు మీరు మాక్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం మీరు రాయగలిగితే మెయిన్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా మీరు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్న జాబ్ ఏదైతే ఉందో సాధించగలుగుతారు. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మైండ్లో పెట్టుకొని సో మీ ప్రిపరేషన్ విధానం ఏదైతే ఉందో మార్చుకోండి. అకాడమిక్లో ప్రిపేర్ అవుతే మనకి గవర్నమెంట్ జాబ్స్ రావు. ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్లో మనకి 5 marks 10 marks ఉంటాయి. ఇక్కడ 5 marks 10 marks కాదు. అక్కడ అకాడమిక్ ఎగ్జామ్లో మనం ఆన్సర్స్ని షో చేయాల్సి ఉంటుంది, వర్కింగ్ నోట్స్ కూడా డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నువ్వు షో చేస్తే నీ మార్క్స్ పోతాయి, ఆన్సర్ వస్తుంది కానీ జాబ్ రాదు. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని సో కాంపిటేటివ్ మోడ్లోనే ప్రిపేర్ కండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? రైట్. నౌ ఇప్పుడు హ్యాపీ శివరాత్రి సందర్భంగా మీకు RSB ఎడ్యుకేషన్ నుంచి ఒక బిగ్ ఆఫర్, అది కూడా జస్ట్ 1 day మాత్రమే ఉంటుందనే విషయాన్ని గమనించండి. సో మీకు ఈ RSB ఎడ్యుకేషన్లో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, అంటే రైల్వే గ్రూప్ D కావచ్చు, NTPC, SI, కానిస్టేబుల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బ్యాంక్ ఎగ్జామ్, స్టాఫ్ సెలెక్షన్ గ్రూప్స్, ఇలా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, ఒకే ఒక ఫీజు ఉంటుంది. అది కూడా చాలా తక్కువ ఫీజుతో మీకు ఈ కోర్స్ అనేది ఈ సందర్భంగా ఆఫర్ చేస్తున్నారు. మీకు తెలుసు RSB ఎడ్యుకేషన్లో టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఉంటారు. అంటే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు నేను డాక్టర్ VN రాజు సార్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, అడ్వాన్స్ షార్ట్ కట్స్, లాజిక్స్, ఇంతకుముందు చెప్పాం కదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎలా ప్రిపేర్ కావాలో, అలా ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో ఎవ్రీ చాప్టర్లో దాన్ని మైండ్లో పెట్టుకునే జస్ట్ ఆన్సర్ అవ్వడం కోసం కాదు, నీకు జాబ్ ఎలా రావాలనే కాన్సెప్ట్తో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఇందులో లాజిక్స్ కానీ అడ్వాన్స్ షార్ట్ కట్స్ కానీ డిస్కస్ చేయడం జరిగింది. సో అలాగే మిగతా ఏ ఫ్యాకల్టీ అయినా తీసుకోండి, అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి.
మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. సో అందుకే మీరు ఒకసారి ఈ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కంటెంట్ కనిపిస్తుంది. సో మీకు క్లారిటీగా అంటే క్లాసెస్ డెమో క్లాస్ ఉంటాయి. అవన్నీ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఈ సందర్భంగా మరి 3000 రూపీస్ ఉన్న ఫీజు, దాదాపుగా 3000 రూపీస్ ఉన్న ఫీజు ఇప్పుడు ఈ ఆఫర్లో భాగంగా జస్ట్ 499 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే అందరూ ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అఫోర్డ్ చేయలేరు. సో అందరికీ ఈ క్లాసెస్ అనేవి యూజ్ కావాలి అనే ఉద్దేశంతో ఇంత తక్కువ ఫీజుకి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి క్లాసెస్ ఏ ఉంటాయా సార్ అంటే జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఫ్రీ ఉంటాయి. అంటే ఇందులో దాదాపుగా మీకు 200 టెస్ట్ల వరకు మీకు అప్లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా మీకు దాదాపుగా 175 టెస్ట్ల వరకు రెడీగా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో సేమ్ మెయిన్ ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటాయో అదే స్టాండర్డ్తో, అదే నెగిటివ్ మార్క్స్తో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్లు ఉంటాయి. సో ఇవి కూడా ఇందులో ఇన్క్లూడ్ అవుతాయి. అయితే వ్యాలిడిటీ కూడా జస్ట్ 1 మంత్ 2 మంత్స్ 5 మంత్స్ కాదు, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటున్న విషయాన్ని గమనించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సో ఎనీ ఫుల్ కోర్స్, 1 సబ్జెక్ట్ కాదు, 2 సబ్జెక్ట్స్ కాదు, మీరు ఇందులో ఏ కోర్స్ అయినా తీసుకోండి. ఓకే, సో ఏ కోర్స్ తీసుకున్నా అన్నిటికీ ఇదే ఫీజే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆఫర్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్న విషయాన్ని గమనించండి. సో రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో మనకి టుమారో మనకి 26th మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ ఒక్కరోజు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి సేమ్ ఫీజెస్ ఉంటాయి. సో అప్పుడు ఎక్స్టెండ్ చేయడం పాసిబుల్ కాదు. ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.